మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న సిఐడి కోర్టు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సిఐడి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిఐడి వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. అయితే రిమాండ్ గడువు ముగియడంతో వల్లభనేని వంశీ సహా 5 నిందితులను పోలీసులు విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. వల్లభనేని వంశీ, గంటా వీర్రాజు, ఎలినేని వెంకట శివరామకృష్ణ, నిమ్మల లక్ష్మీపతి, వేల్పూరు వంశీని కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలోని అతి ముఖ్య నేతలలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వల్లభనేని వంశీ ఆ కేసు విషయానికి సంబంధించి కూడా కోర్టులో కొంత మేరకు రిజర్వ్ చేసిన పరిస్థితి నేడు తేలితేవో అనుకున్నారు. బహుశా నేడు తేలే లోపు మరొకసారి రిజర్వ్ పడి ఆయనకి నిరాశితుడు అయిన పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఏదైతే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2019 నుంచి 2024 లోపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో టీడీపీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంపై పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేశారు, ధ్వంసం చేశారు. ఆఫీసులో ఫర్నిచర్ ని పగలగొట్టారు. అలాగే కొంతమంది వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యి వాళ్ళని దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని కూడా దీంట్లో ఒక ముద్దాయిగా చేర్చిన పరిస్థితి ఉంది. అలాగే 2019 నుంచి 2024 జరిగిన విచారణలో వల్లభనేని వంశీ పేరు కానీ మిగతా వాళ్ళ పేర్లు కానీ చేర్చకుండా ఉన్న పరిస్థితి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి ఎవరైతే దీనికి దాడికి పాల్గొన్న నిందితులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టారు. దాదాపుగా 90 పేర్లు దాకా వచ్చిన పరిస్థితి. వీళ్ళందరినీ విచారణకు పిలుస్తున్న పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ కూడా ఈ దాడిలో ముఖ్య సూత్రధారని, వల్లభనేని వంశీ అనుచరులు కూడా ముఖ్యమైన అనుచరులందరూ ఈ దాడికి పాల్పడ్డారని వాళ్ళందరినీ కూడా వంశీనే దగ్గరుండి ప్రోత్సహించి పంపించినట్లు కూడా రిపోర్ట్ లో రాశారు. ఈ రిపోర్టుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై అప్లై చేసుకున్న పరిస్థితి. ఈ బెయిల్ పిటిషన్ కోసం వల్లభనేని వంశీ చేసుకున్న నేపథ్యంలో వాదనలు అయితే మొత్తానికి కోర్టులో ముగిసిన పరిస్థితి ఉంది. వాదనలు విన్న సిఐడి కోర్టు బెయిల్ తరపున పిటిషన్ అయితే ప్రస్తుతానికి రిజర్వ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సంబంధించి తనకు బెయిల్ మంజూరు చేయాలని సిఐడి కోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ మంజూరుకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ బెయిల్ ఇస్తే కొంత మేరకు సాక్షులని ప్రభావితం చేస్తారని కూడా సిఐడి కోర్టుకు వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. అలాగే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రస్తుతానికి తీర్పునైతే రిజర్వ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ రిమాండ్ ను న్యాయస్థానం కొంత మేరకు పొడిగించిన పరిస్థితి ఏర్పడింది. రిమాండ్ గడువు ముగియడంతో వల్లభనేని వంశీ సహా 5 నిందితులను విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలోనే వల్లభనేని వంశీ A1 నిందితుడుగా, అలాగే వల్లభనేని వంశీ A1 నిందితుడుగా, గంటా వీర్రాజు A4 నిందితుడుగా ఉన్నాడు. అలాగే ఎలినేని వెంకట శివరామకృష్ణ A7 గా ఉన్నారు. నిమ్మల లక్ష్మీపతి
A8 గా, వేల్పూర్ వంశీ A10 గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరోసారి కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి ఉంది. వాదనలు విన్న న్యాయస్థానం ఏప్రిల్ 8 వరకు కూడా వీరందరినీ రిమాండ్ మరొకసారి పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. 2 కోర్టులలో 2 కేసులకు సంబంధించి కూడా వల్లభనేని వంశీకి కొంతమేరకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇటు పక్క రిమాండ్ పొడిగించారు ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి, మరోపక్క టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి ఆ తీర్పుని బెయిల్ పిటిషన్ కి సంబంధించి తీర్పు రిజర్వ్ చేసిన పరిస్థితి ఉంది. 2 కేసులకు సంబంధించి కూడా కొంతమేరకు ఆ వల్లభనేని వంశీకి చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు. మరొకసారి ఆ కోర్టు రిజర్వ్ చేసిన నేపథ్యంలో తీర్పు ఏమై ఉంటదని కూడా వైసీపీ శ్రేణులతో పాటు వల్లభనేని వంశీ గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేత జగన్ గాని కొంత మేరకు ఇవన్నీ ఉత్కంఠ క్షణాలని కూడా చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.